రాజమండ్రి రైల్వే స్టేషన్లో కుక్కల బెడదను నివారించాలని రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారులు మేనేజర్ ఏవీఎస్ రంగనాథ్, శుంకర చంద్రమౌళి, రోహిత్ కుమార్, రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజర్ బోర్డు కమిటీ సభ్యులు పివి సుబ్రహ్మణ్యం, యానాపు యేసు, ఎన్ పరశురాం, కృష్ణమాచార్యులు, ముంగుండి సూర్యనారాయణ తదితరులు కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారని, అయితే ఇటీవల కాలంలో స్టేషన్ ప్రాంగణం ప్లాట్ఫామ్లలో వీధి కుక్కలు ఎక్కువగా తిరుగుతుండడం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. నమస్తే అండి. స్టేషన్ తరపు నుంచి ఇదివరకు ప్రతి నెల రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం కమిషనర్ గారికి కుక్కల బెడద గురించి. వాళ్ళ పర్సనల్గా వచ్చి రిప్రజెంటేషన్ కలిసి చెప్దామని వచ్చాము. ఆయన మా అప్లికేషన్ తీసుకుని చాలా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే కుక్కలను అక్కడి నుంచి క్యాచ్ చేసి తీసేస్తాము, దగ్గర పబ్లిక్కి ఇబ్బంది పడకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నా పేరు రంగనాథ్ అండి, స్టేషన్ మేనేజర్. కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోని ప్రథమ రైల్వే స్టేషన్లో చాలా సంవత్సరాలుగా కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది. అనేక రూపాల్లో అనేక మంది సోషల్ మీడియాలోని అలాగే స్టేషన్లో కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది. దీని మీద మన సెంట్రల్ ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోర్టు ద్వారా తెలియపరచడం జరిగింది. హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు అలాగే స్కూల్స్లో కూడా వీటి మీద చర్యలు తీసుకొని వాటికి రక్షణ ఏర్పాటు చేయమని చెప్పి తెలియపరిచింది. అంతేకాకుండా ఇవాళ కమిషనర్ గారిని కలిసి రైల్వే స్టేషన్ అడ్వైజర్ కమిటీ మెంబర్లు మరియు స్టేషన్ మాస్టర్ గారు, స్టేషన్ టీసీ గారు అందరూ కలిసి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మా సుబ్రహ్మణ్య గారు అందరూ కలిసి వారిని కలవడం జరిగింది. ఏదైతే కుక్కలు పెడుతుందో దాని నుంచి స్టేషన్లో ఉన్న ప్రయాణికులకు రక్షణ కల్పించాలని చెప్పి కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.